హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. ఏంటి, ఏదో హాస్పిటల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, రీసెంట్గానే మా డాడీ టీత్ ఇంప్లాంటేషన్ చేయించుకున్నారు. సో అది ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. ఆ జర్నీ ఎలా ఉంది, డాక్టర్ ఎలా చేశారు, ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే, మీలో ఎవరికైనా డెంటల్ నీడ్స్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే కూపన్ని మీరు అవుట్లుక్లో చూపించి డిస్కౌంట్ పొందొచ్చు. ఈ కూపన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసేయండి. నమస్తే అలెక్కి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ యూ? గుడ్. మా డాడీ ట్రీట్మెంట్ ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది కదా? అవునండి, ఫైనల్లీ ఫైనల్లీ. చాలా సపోర్ట్ చేశారు. ద Mm. బెస్ట్ పేషెంట్ ఐ హావ్ ఎవర్ సీన్. అవునా? వీరబాబు గారు సీరియస్లీ ఇంత ఓపికగా విసుగొచ్చేస్తుంది వాళ్ళకి కూడా. ఫుల్ మౌత్ పైన కింద ఫుల్ సెట్ ఆఫ్ టీత్ అయితే చాలా సామాన్యం కాదు. పేషెంట్ కోఆపరేషన్ ఇలా ఉంది కాబట్టి రిజల్ట్ కూడా అంత మంచిగా వచ్చింది. అవునా? యా, డెఫినెట్లీ ఆయనకి క్రెడిట్ ఇవ్వాల్సిందే, ఆయన ఓపికకి. మేము ఎన్నిసార్లు ట్రయల్ కి పిలిచినా వచ్చారు. అండ్ ఏమి ఇబ్బంది పడలేదు, వచ్చేసారు. పాపం అంత దూరం నుంచి వస్తున్నారు. బట్ అవుట్కమ్ కూడా మీకు తగ్గట్టుగానే వచ్చింది, మీ ఓపికకి తగ్గట్టుగానే వచ్చింది. మీరు ఎప్పుడు పెడతారో ఏంటి అవును, తెలియదు నాకైనా సరే, మా పిల్లలకి మనవలకి చాలా సరదా. ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా టఫ్ కేసెస్ లో, అన్ని కేసెస్ పైన చూస్తే ఫుల్ మౌత్ ఇంప్లాంట్ కేస్ అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ కేస్. సో దానికి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ చేయడము అన్నది. కానీ ఇదంతా కూడా ఎప్పటి నుంచో ఆయన డ్రీమ్ లేండి. యాక్చువల్గా ఈ టీత్ అంతా లేకపోయినా సరే టెంపరీ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. దీనికోసమే ఇన్నాళ్ళు ఆగారు. టైం తీసుకున్నా సరే ఆ పెయిన్ అంతా కూడా భరించి చేయించుకున్నారు ఫైనల్ గా. ఎస్ ఎస్, హీఈస్ వెరీ కోఆపరేటివ్. ఇది మనకైతే 6 months పట్టింది కదండి? ఆల్మోస్ట్ సార్ కి 6 months పట్టేసింది. జనరల్ గా కూడా అంతేనా? 6 months to 8 months పడుతుంది? ఎస్, 3 months ఇస్ మినిమం డ్యూరేషన్. ఆఫ్టర్ 3 months పేషెంట్ వచ్చేస్తారు. వచ్చాక ఈ సర్జరీ వేసాక ఒక ఎవ్రీ ఇంప్లాంట్ వేసాక 3 months ఐడియల్ గా వెయిట్ చేయాలి. అది ఎముకలో ఇంటిగ్రేట్ అవ్వడానికి వీ హ్యావ్ టు వెయిట్, పట్టు రావడానికి. అలా 3 నెలల తర్వాత దాని మీద వేసిన ఇంప్లాంట్ పైన క్యాప్ అనేది తయారవుతుంది. దానికోసం మినిమం టైం విల్ బి 3 months to 4 months. అసలు అంటే ప్రొసీజర్ ఏంటండి? ఫస్ట్ ఉన్న టీత్ తీసేస్తారా? ఉన్న వీక్ టీత్ ని తీసేసి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో క్లీన్ చేసి వి విల్ ప్లేస్ ఆ ఎముక, గట్టి ఎముకని తీసుకొని దాంట్లో ఇంప్లాంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆ సపోర్ట్ ఇంప్లాంట్ గట్టి పడ్డాక 3 నెలల తర్వాత పైన పళ్ళు ప్లేస్ చేస్తాం. ఎనీ ఏజ్, ఏ ఏజ్ వాళ్ళైనా ఇంప్లాంట్ సర్జరీకి అర్హులు. 15 సంవత్సరాల నుంచి 80-90 years ఎముక బాగుందంటే ఎనీ ఏజ్ యూ కెన్ గో ఫర్ ఇంప్లాంట్ సర్జరీ. ఓకే, అంటే ఇప్పుడు డాడీ అంటే 60+ ఉన్నారు కాబట్టి ఓకే చేసుకున్నారు. 70-80 కూడా చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇక్కడ బోన్ కెపాసిటీ చూసి బోన్ ఎవరికి బాగుందంటే వాళ్ళందరికీ వీ కెన్ ప్లేస్ అన్ ఇంప్లాంట్. ఓకే, కాకపోతే కొంచెం బాగా పెయిన్ అయితే అనిపించింది అనుకున్నాను నేనైతే, ఫీల్ అయింది. అది షుగర్ అండ్ మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండాలి. ప్రతి పెట్టక ముందు ఎప్పుడైనా నార్మల్ గా మన వైటల్స్ అంటాం, మెడికల్ హిస్టరీ కొంచెం క్లియర్ గా ఉంటే తొందరగా టేకప్ అయిపోతుంది, కాంప్లికేషన్స్ ఉండవు. ఇది అంటే ప్రైసెస్ ఎంత అవుతుంది అంటారు జనరల్ గా? సార్ ఇప్పుడు వచ్చేసి ఇంప్లాంట్ 25,000 పర్ ఇంప్లాంట్ ఉంటుందమ్మా. అది కంపెనీ బేస్డ్ ఉంటుంది. బేసిక్ ప్రైస్ 25,000 నుంచి స్టార్ట్ అయ్యి 80,000 వరకు కూడా వెళ్ళొచ్చు. Each implant cost from 25,000 to 80,000. There are variations in the market. Okay. So those companies are also there.
ఇది పెట్టాక వీళ్ళకి ఒరిజినల్ టీత్ లాగా అనిపిస్తుంది అంటారా? కొంచెం ఇదే న్యాచురల్ గా ఉండే ఫీల్ అది మనం ఎంత గాడ్ క్రియేట్స్ వి ప్రాస్థోడాంటిస్ట్. ఐఎమ్ పర్సనలీ డాక్టర్ అలేఖ్య. వి ప్రాస్థోడాంటిస్ట్ రీక్రియేట్స్, నాట్ ఎగ్జాక్ట్లీ వీ కాంట్ మ్యాచ్ విత్ గాడ్స్ క్రియేషన్. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ అనమాట. నియర్ వరకు ఆయన సాటిస్ఫాక్షన్, వాట్ ఎవర్ ద పేషెంట్ ఎక్కడి వరకైతే తీసుకోగలుగుతారో, అదేంటి అడ్జస్ట్ అవ్వగలుగుతారో మాక్సిమం 99% ట్రై చేస్తాం. స్టార్టింగ్ లో కొంచెం అడ్జస్ట్మెంట్ కి టైం పడుతుంది. మెల్లిమెల్లిగా తింటుంటే వాడుతూ ఉంటే హీ విల్ బి యూస్ టు ఇట్. కానీ ఎగ్జాక్ట్ 100% గాడ్ మ్యాచ్ అవ్వలేదు. సో అంటే ఇప్పుడు ఇంప్లాంట్ గా అంత అన్నారు కాబట్టి మనకి ఎన్ని పడితే అవి ఎముకలో మినిమం 4 to 5 implants, 6 implants ఎన్ని మనకి ఎంత సపోర్ట్ ఉందో మనకి వేసుకోవచ్చు. బేసిక్ విల్ బి 4 implants. ఫుల్ మౌత్ కేసులో, అన్ని పళ్ళు కట్టే కేసులో బేసిక్ 4 implants ఒక ఆర్చ్ కి వేసుకోవచ్చు ఒక సైడ్. ఇది ఫిక్స్ చేసాక మెయింటెనెన్స్ అని ఉంటుందండి? అవును మ్యామ్, డెఫినెట్ గా మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి తిన్న వెంటనే పేషెంట్ పుక్లించి ఉంచడము, పొద్దున సాయంత్రం బ్రష్ చేయటము, అలా స్టిక్కీ ఫుడ్ బంక పదార్థాలు తినేప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ గట్టి పదార్థాలు మరీ గట్టి కూడా లోడ్ చేయకపోతే ఆ డ్యూరబిలిటీ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ 6 నెలలకు ఒకసారి రివ్యూ చెకప్ వస్తేను మేము ఏదైనా క్లీనింగ్ అవసరం ఉందా, బ్రష్ ఎక్కడైతే వెళ్ళదో ఆ ఏరియాస్ లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీ హాస్పిటల్ గురించి తెలుసుకుందామని. ఇది ఐఎమ్ డాక్టర్ అలేఖ్య, MDS prosthodontist. I'm having an experience of 15 years. Okay. So I'm the like officially to say it as a face of Outlook Dental Hospital. మా హాస్పిటల్ మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం అది. సో ఇది మా హాస్పిటల్ అవుట్లుక్ డెంటల్ హాస్పిటల్ వచ్చేసి తిరుమలగిరి సికింద్రాబాద్ ఆర్టీసీ కాలనీలో ఉంది. సో ఇక్కడ ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తారండి? ఆల్ ద సర్జరీస్, ఆల్ ద ప్రాస్థెసిస్, all the treatments, dental procedures from A to Z will happen here. And we all are teeth gapping and broken everything. So we have very professional doctors here with helping us. We have all work like a team. Okay. Thank you, madam. Yeah. Thank you so much. Thank you.